అలుగుటయే ఎరుంగని ధర్మజుండె అలిగిన నాడు అంటూ అజాతశత్రు అయినటువంటి ధర్మరాజే అలిగితే కనుక కురుక్షేత్రం ఒక్కసారిగా మారిపోతుంది, కురుక్షేత్రం వస్తుంది అన్నటువంటిది నాడే చెప్పుకొచ్చాడు శ్రీకృష్ణుడు. ఏదైతే కౌరవుల సభకి వెళ్ళినటువంటి సందర్భంలో ఆఫ్టర్ ఆల్ పాండవుల దగ్గర ఏమున్నారని, మా దగ్గర ఎంత సైన్యం ఉంది అంత సైన్యం ఉందంటే ఒక్క ధర్మరాజు అలిగితే చాలు మొత్తం మిమ్మల్ని అందరినీ తుదముట్టించి తీసుకెళ్లి మీ తలల్ని తన కాళ్ళ దగ్గర పడేయించుకోగలిగినటువంటి శక్తివంతుడు ధర్మరాజు, అతని ధర్మనిరతి అది అని చెప్పుకొస్తాడు కృష్ణుడు. అట్లాగే ఇప్పుడు జయశంకరే అలిగితే ఎట్లుంటుంది అనేదాన్ని ఇంకెవరన్నా మాట్లాడాలేమో భవిష్యత్తులో. ఎందుకంటే రాహుల్ గాంధీ సాధారణంగా పెద్దరికపు మాటలు మాట్లాడాల్సినటువంటి స్థాయి, ఎందుకంటే ప్రధానమంత్రి పదవి అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి. అట్లాంటి వ్యక్తి అంతర్జాతీయ అంశాలు విదేశాంగ విధానం మీద మాట్లాడేటప్పుడు చాలా బాధ్యతగా మాట్లాడాలి. కానీ బాధ్యతారహితంగా మాట్లాడే నిన్ననే నేను ప్రస్తావించాను. అందులో ప్రధానమైనటువంటిది అమెరికా వాళ్ళని బతిన్లాడుకుని అధ్యక్షుని కలవడానికి ప్రయత్నిస్తున్నాడు, జయశంకర్ని అక్కడే పెట్టి కథ నడుపుతున్నాడు. 2-3 సార్లు జయశంకర్ వెళ్ళి అమెరికా అధ్యక్షుడు అపాయింట్మెంట్ అడిగారు అన్నటువంటిది ఒక ప్రచారం చేసుకొచ్చి దిక్కుమాలింది. దేశాన్ని అవమానించడం, ప్రపంచ దేశాల ముందు అవమానించేటటువంటి దరిద్రపు వ్యవహారం ఇది అన్నటువంటిది. అదే జయశంకర్ చెప్పుకొచ్చారు. ఇట్లాగ తను 2-3 సార్లు వెళ్ళి కలవమన్నారు అన్నటువంటి పాయింట్. అమెరికాకి భారత్కున్న సంబంధాన్ని చెడగొట్టే ప్రయత్నం చేయొద్దు, ఏ స్థాయిలో వ్యవహరించాలో కొంచెం డిగ్నిటీ నేర్చుకోండి అని చెప్పుకొచ్చారు. మనం ప్రధానమంత్రికి సంబంధించి ఏనాడు కూడా ఇట్లాగంటే మిగతా దేశ అధ్యక్షులు పిలిచారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పిలవలేదు, అందువల్ల పరువు పోయి ఇట్లా చేశాడు అంటే ప్రధానమంత్రి ఎప్పుడు కూడా అట్లాంటి కార్యక్రమానికి వెళ్ళలేదన్నటువంటి సంగతిని గుర్తుపెట్టుకోవాలి రాహుల్ గాంధీ అని హితవు చెప్పారు.